ఈ రోజుల్లో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే డైలీ ఒక్కసారి వర్కౌట్ చేయాలా? లేదంటే స్ప్లిట్ సిస్టమ్ ట్రైనింగ్‌ని ఫాలో అవ్వాలా? అని ఇంకొంతమంది ఏమో ఎక్సర్సైజ్ నేను ఒకరోజు పుష్, పుల్ మూవ్‌మెంట్ చేస్తా, లెగ్స్ చేస్తా, పుష్‌నైతే 4 టైమ్స్ చేస్తా, పుల్‌నైతే 2 టైమ్స్ చేస్తా. ఇలా డిఫరెంట్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఏది కరెక్టు అంటే గనక దానికి ఒక పాజిటివ్ నోట్ ఉంది. అలాగే నెగెటివ్ నోట్ కూడా ఉంది. స్ప్లిట్ సిస్టమ్ ట్రైనింగ్ ఎవరికి బాగా వర్కౌట్ అవుతుందంటే ఎవరైతే కాంపిటీషన్స్‌కి ప్రిపేర్ అవుతారో, ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ అయ్యి ఉంటారో వాళ్ళకి స్ప్లిట్ సిస్టమ్ ట్రైనింగ్ అనేది బాగా బెనిఫిషియల్. ఎందుకంటే వాళ్ళ వర్కౌట్ వాల్యూమ్ అనేది చాలా హైగా ఉంటుంది. వాళ్ళు మల్టిపుల్ సెక్షన్స్‌లో దాన్ని డివైడ్ చేసుకొని ఒక బెటర్ బెనిఫిట్స్ కోసం దాన్ని అలా డిజైన్ చేసుకుంటారు. మార్నింగ్ కార్డియో అని, లేదంటే ఆఫ్టర్‌నూన్ ఆప్టిమల్ టైం కాబట్టి వెయిట్ ట్రైనింగ్ అని, లేదా ఈవినింగ్ మళ్ళీ వెయిట్ ట్రైనింగ్ అని అలా స్ప్లిట్ చేసుకుంటారు వర్కౌట్‌ని. ఒక రెగ్యులర్ వైట్ కాలర్ జాబ్ ఉన్న అతనికి 9-5 లేకపోతే 10-6 జాబ్ ఉన్న పర్సన్స్ వాళ్ళ బిజీ స్కెడ్యూల్‌లో బిజినెస్‌ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళ ఎక్సర్సైజ్‌ని, వాళ్ళ హెల్త్‌ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలనుకుని మార్నింగ్, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే అది ఎక్కువ రోజులు సస్టైన్ చేయలేరు ఆ రొటీన్‌ని. సో దీనివల్ల బాడీకి రికవరీ అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ ఏంటంటే వాళ్ళ జాబే అది. అలా కాదంటే మాత్రం ఓన్లీ వన్ టైమే చేయండి. హ్యాపీగా డైలీ 2 మసిల్ గ్రూప్స్ చేసుకోండి. జస్ట్ ఒక 40-45 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోండి. మీకు కావాల్సిన ప్రాపర్ బెనిఫిట్స్ అనేది మీరు పొందొచ్చు.